హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి యవత్మాల్ జిల్లా పాటంబోరి అనే విలేజ్ ఉన్నాం. ఇక్కడ మన మాధవ మహారాజ్ అనే మఠం ఇక్కడ చూడొచ్చు. అంటే పైనంగా జాతర స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచే మన రథం అనేది వెళ్తుంది. మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ లోపల చూపిస్తే ఎట్లున్నదో. సో ఫ్రెండ్స్, ఈ రథం అనేది ఇక్కడ నుంచి పైన వరకు కాలినడకన తీసుకువెళ్తారు. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు చూసేయండి. మనం హిస్టరీలోకి వెళ్ళిపోతే 500 ఏళ్ల కిందట రామానంద తీర్థ మహారాజ్ అనే వ్యక్తి పైనగంగా నది ప్రాంతంలో శివధ్యానం చేసేవాడు. ఒకసారి రామానంద తీర్థ మహారాజ్ అనే వ్యక్తి యజ్ఞం చేస్తుండగా నెయ్యి అనేది మాయమైపోతుంది. దానితో పైనగంగా నది నీళ్లని నెయ్యిగా ఉపయోగించి యజ్ఞం అనేది పూర్తి చేస్తారు. అండ్ రామానంద తీర్థ మహారాజ్ పైనగంగాలోని సమాధి అవుతూ తన శిష్యుడైన మాధవ మహారాజ్ని వారసుడిగా ప్రకటిస్తాడు. ఇక్కడ మీకు చుట్టూ కనిపిస్తున్న చిత్రపటాలు మాధవ మహారాజు వంశకులే. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలే మాధవ మహారాజ్ వాళ్ళ భార్య. సో ఫ్రెండ్స్, లోపల ఎట్లున్నదో ఆయన చరిత్ర తెలుసుకున్నారు కదా, అండ్ ఇప్పుడు మీకు జాతర అనేది మీకు చూపిస్తా ఎట్లున్నదో. చలో పదండి. సో ఫ్రెండ్స్, భక్తులు అయితే చాలా మంది వచ్చారు. భక్తులందరూ గంగమ్మ తల్లికి నైవేద్యాలండి సమర్పిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చి ఆ తల్లిని నమ్ముకొని గంగలో మునిగి స్నానం ఆచరిస్తే సుఖశాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. సో భక్తులైతే ట్రాక్టర్ పైన, ఎడ్ల బండి పైన అండ్ మన ఆటోలలో, బైకులలో, బస్సులలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తున్న రథమే మహారాష్ట్రలో ఉన్న పాటన్బోరి నుంచి కాలినడకతో రథం అనేది తీసుకొస్తారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పైనగంగా నది గోదావరికి ఉపనది. ఆదిలాబాద్ జిల్లా జనత్ మండలం దులాలతో పాటు మహారాష్ట్రలో ఉన్న పిప్పలకోటి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో 5 రోజుల పాటు జాతర అనేది ఉంటుంది. పైనగంగకి వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పెరుగన్నం, తీయటి పరమాన్నం, గారెలు లాంటివి అనేక రకమైన పిండి వంటలు తయారు చేస్తారు. నది పారే చోట కొన్ని చిన్న చిన్న రాళ్లకు పూజలు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు తెప్పలో ఉంచి గంగలో వదిలేస్తారు. అలా చేస్తే సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. సో ఇక్కడ కనిపిస్తున్న సమాధి రామానంద తీర్థ మహారాజ్ సమాధి. ఇది పక్కనే మాధవ మహారాజ్ సమాధి కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ కనిపిస్తున్న సమాధి మాధవ మహారాజ్ సమాధి. సో ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా మీకు ఎగ్జిబిషన్ అనేది దగ్గరికి చూపిస్తా ఎట్లుంటుందని. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇక్కడ పిల్లలు అయితే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, జాతర ఫస్ట్ రోజు అయితే ఇక్కడ ప్రసాదంగా పెడతారు. సెకండ్ రోజు చతుర్థి భోజనాలు ఉంటాయి. ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రామానంద తీర్థ మహారాజ్ వారసుడిగా ప్రకటించిన తర్వాత తన శిష్యుడైన మాధవ మహారాజ్ కుటుంబంతో పరమశివుని కొలిచేవాళ్ళు. సో ఫ్రెండ్స్, ఫైనల్ జాతర. సో ఫ్రెండ్స్, పక్కనే జేండీలు ఉన్నది. ఇక్కడ చాలా మంది అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షాపింగ్ చేసే అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ.
సో ఫ్రెండ్స్ టైం అయితే 5:30 అయిపోయింది. గంగమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి జాగ్రత్త చేసుకొని అందరైతే వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో అనిపించింది, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.